శ్రీశైల పర్వతం మీద శ్రీ మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగంగా, అలాగే భ్రమరాంబికాదేవి శక్తిపీఠంగా శివపార్వతులు ఇద్దరూ ఒకే కొండపై కొలువై ఉన్నారు. ఈ విషయం చాలా మందికి తెలుసు. తెలియని వారు ఎవరైనా ఉంటే శ్రీశైలం యొక్క చరిత్ర గురించి ఆల్రెడీ వీడియో చేశాను, చాలా బాగుంటుంది, ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఆ వీడియోకి కంటిన్యూషన్గా ఈ వీడియోలో భ్రమరాంబికాదేవి యొక్క చరిత్ర అయితే చెప్పబడుతుంది. ఇక అసలు విషయానికి వస్తే, అసలు ఆ శ్రీశైల కొండలపై శక్తిపీఠంగా ఆ భ్రమరాంబిక అమ్మవారు ఎలా వెలిసిందో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చాలా బాగుంటుంది, అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ శ్రీశైలంలో వెలిసిన భ్రమరాంబికాదేవి యొక్క శక్తిపీఠం గురించి మనకి శ్రీశైల ఖండం స్కంద పురాణం ప్రకారం అయితే భ్రమరాంబికాదేవి పార్వతీదేవి యొక్క దివ్య మూల రూపం అన్నమాట. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి పేరుతో ఉపాసన చేశాడు. అతను ఆ ఉపాసనలో అమరత్వాన్ని, అంటే నాకు మరణం ఉండొద్దు అని కోరుకున్నాడు. అప్పుడు ఆ గాయత్రీదేవి అటువంటి కోరికను నేను తీర్చలేనని, బ్రహ్మదేవుడి దగ్గర మాత్రమే వెళ్ళు, అతను మాత్రమే నీ కోరికను తీర్చగలడు అని చెప్పింది. ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమః అంటూ ఆ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి చాలా తీవ్రమైన తపస్సు అయితే చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏంటి నీ కోరిక అని అడగగా నాకు అమరత్వాన్ని ప్రసాదించమని కోరతాడు. అతని కోరిక అమరత్వం అని విన్న ఆ బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వసూత్రాలకు విరుద్ధమని, ఇంకా ఏదైనా కోరుకో అని ఆ బ్రహ్మదేవుడు అడుగుతాడు. అప్పుడు అరుణాసురుడు లోతుగా ఆలోచించి తర్వాత 2 కాళ్ళు లేదా 4 కాళ్ళ జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణం ఎదుర్కోలేనట్లుగా వరం ప్రసాదించమని కోరతాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు చేసేది ఏమీ లేక అతని కోరికను మన్నిస్తాడు. అప్పుడు ఆ అరుణాసురుడు 2 కాళ్ళు కలిగిన పక్షులు మానవుల నుంచి, 4 కాళ్ళు కలిగిన జంతువుల నుంచి నాకు మరణం లేదు అని అనుకుని తనకి తానే అమరుడుగా అజేయంగా భావించి కోరికను అడ్డంగా పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలో తనకు ఉన్న ఆ వరం వలన దేవతలను సైతం విడిచిపెట్టకుండా వాళ్ళని కూడా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. అతని చేష్టలతో విసిగిపోయిన దేవతలు తమ ఆందోళనను శివుడు పార్వతి దగ్గరికి వెళ్లి చెప్పాలనుకుని అక్కడికి వెళ్లారు. వారి బాధను శివుడు పార్వతితో ఇలా పంచుకుంటారు. ఆ అరుణాసురుడు వరం పొందిన తర్వాత మా దేవతలకు, సాధువులకు సమస్యలు కలిగించడం ప్రారంభించాడు. అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు అని చెప్పగా పార్వతీదేవి మరి ఒక రూపమైన దుర్గాదేవి దేవతలందరి అభ్యర్థనల మేరకి ఏం చేసిందంటే ఆ దుర్గాదేవి భ్రమరి లేదా భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది. రాక్షసుడిని చంపడానికి అతను పొందిన వరాన్ని భిన్నంగా 1006 కాళ్ళ తేనెటీగలను సృష్టించి వాటిని అరుణాసురుడు అయిన రాక్షసుడు మీదికి వదిలివేసింది. తేనెటీగల దాడికి అరుణాసుర రాక్షసుడు మరణిస్తాడు. ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో విరాజిల్లుతూ ఉంది. భ్రమరాంబికాదేవి యొక్క వృత్తాంతం ఇంకొంచెం వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే, ఆ అమ్మవారు తనకు ముఖ్యమైన పీఠమైన శ్రీశైలంలో మహాదేవి స్వయంగా భ్రమరాంబికాదేవిగా కొలువై ఉన్నారు. శ్రీశైలంలోని 23వ అధ్యాయం శ్రీ భ్రమరాంబికాదేవి ప్రాముఖ్యత చరిత్రను వివరిస్తుంది. భ్రమరాంబిక కథను శివుడు స్వయంగా పార్వతీదేవికి చెబుతాడు. పార్వతి, నీ మహిమ వలన 18 శక్తిపీఠాలన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే శరీర భాగాలన్నింటిలో గొంతు ఎంత ముఖ్యమో 18 శక్తిపీఠాలన్నింటిలో శ్రీశైలానికి అంత ప్రాధాన్యత ఉంది అని. అయితే అసలు ఇప్పుడు ఈ గొంతుకి శ్రీశైలానికి సంబంధం ఏమిటి అంటే, ఒకప్పుడు దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు. కానీ కూతురిని, అల్లుడైన ఆ శివయ్యని పిలవలేదు. ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి దాక్షాయని తండ్రి మాటలకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడిందనమాట. అందుకని పుట్టింటి వారు ప్రత్యేకంగా పిలవాలేంటి అని సతీదేవి శివుడిని ఎదిరించి మరీ తన పుట్టింటికి దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్ళిందనమాట. అలా వెళ్తూ శివుడి మాట వినకుండా తన ప్రమదగణాలను వెంట పెట్టుకుని యాగానికైతే వెళ్ళింది. అక్కడ అవమానానికి గురయింది. ముఖ్యంగా శివనిందని సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది. ఈ చరిత్ర అయితే చాలా ఉంటుంది, వివరంగా చెప్పాలంటే చాలా టైం తీసుకుంటుంది, అందుకే షార్ట్గా అయితే ఇలా చెప్పేశాను. అలా ఆ అమ్మవారు మంటలో ఆహుతి అయిన తర్వాత అప్పుడు శివుడు చాలా ఆగ్రహించి యాగశాలను ధ్వంసం చేశాడు. కానీ సతీ వినియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మాతృ శరీరాన్ని అంటుపెట్టుకుని ఉండి తన జగద్రక్షణ కార్యాన్నైతే మానివేశాడనమాట.
శివుడు తన కార్యాన్ని నిర్వహించుకుంటా సతీదేవి లేదన్న దుఃఖంతో ఇలాగే ఉంటే ముల్లోకాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతాయి అని భావించి అక్కడ ఉన్న దేవతలందరూ విష్ణువుని కోరారన్నమాట, ప్రార్థించారు శివయ్యని మళ్ళీ యథాస్థితిలోకి తీసుకుని రమ్మని. అప్పుడు దేవతల కోరికల మేరకు విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ సతీదేవి అంటే శివయ్య భార్య అయిన పార్వతీదేవి ఇంతకు ముందు పొందిన ఒక రూపం అన్నమాట, అంటే ముందు జన్మలో పొందిన రూపం. అప్పుడు ఆ అమ్మ పేరు సతీదేవి అన్నమాట. ఆ సతీదేవి యొక్క దేహాన్ని అంటే తన మంటలో ఆహుతి అయిపోయిన ఆమె యొక్క దేహాన్ని ఖండాలుగా చేసి శివుణ్ణి కర్తవ్యముక్తిని చేశాడనమాట. అప్పుడు ఆ సతీదేవి శరీర భాగాలు వివిధ స్థలాలలో పడిపోయాయి. ఇప్పుడు ఆ స్థలాలనే శక్తిపీఠాలుగా భావిస్తారు. ఇప్పుడు ఆ శక్తిపీఠాలు భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధనలకు ఆరాధనా స్థలాలుగా మారిపోయాయి. ప్రతి శక్తిపీఠంలోనూ దాక్షాయణి మాత భైరవుని శివుని తోడుగా దర్శనమిస్తుంది. అయితే అలా పడిన సతీదేవి శరీర భాగాలలో మెడభాగం శ్రీశైలంలో పడింది అనే కథనం అన్నమాట. అలా ఇక్కడ శక్తిపీఠం వెలసింది అని పురాణాలు చెప్తున్నాయి. ఇక శివుడు పార్వతికి తన భ్రమరాంబిక రూపాన్ని వివరిస్తున్న మ్యాటర్లోకి వెళ్తే, దేవి నీవు శ్రీశైలంలో నీ భౌతిక రూపం ఉంది. ఈ మహాపీఠంలో అంటే శ్రీశైలంలో నా పక్కనే భ్రమరాంబిక దేవతగా నిన్ను సేవిస్తారు. ఆ విధంగా భ్రమరాంబికాదేవి రూపంలో 3 లోకాలను అనేక రకాలుగా కాపాడుతూ ఉన్నావు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. వరాలను ఇచ్చే అనేక దేవుళ్లలో శ్రీ భ్రమరాంబిక దేవి లాంటి వారు ఎవరూ లేరు అని ఇలా పరిపరి విధాలుగా శివుడు పార్వతికి తన ఇంకొక రూపమైన భ్రమరాంబికా దేవి గురించి ఇలా చెప్పాడనమాట. ఇక ఆ భ్రమరాంబిక తల్లిని వేదాల తల్లి అని పిలువబడేది. ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలా రూపాలలో దేవతా అవతారాలను అలంకరించింది. భ్రమరాంబిక దేవి దివ్య ఆశీర్వాదం చిరకాలం దీర్ఘాయువు, విజయం, ఆరోగ్యం, శ్రేయస్సు కోరుకునే భక్తులకు వరాలు ప్రసాదిస్తుంది. భ్రమరాంబిక దేవత అనారోగ్యాలను, అకాల మరణాలను నాశనం చేస్తుంది. శుభాలు, అదృష్టం, ఆనందాన్ని ఇస్తుంది. భ్రమరాంబిక దేవి భయాందోళనను, శత్రువులను నాశనం చేస్తుంది. భక్తులు కోరుకున్నదంతా ప్రసాదిస్తుంది. ఆకర్షణ శక్తిని వరిస్తుంది. అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది. ఈ విధంగా భ్రమరాంబిక సకల వరాలకు దేవతగా ఆలయానికి పడమర దిక్కున నివసిస్తూ ఉంది. ఇప్పుడు భ్రమరాంబిక యొక్క కథ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏ కొంచెమైనా డివోషనల్ ఫీలింగ్ కలిగితే ఈ వీడియో చూస్తూ ఉన్నప్పుడు ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి. అలాగే నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి.